ఈ తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల మీ జుట్టు అన్నది బాగా రాలుతుందని అర్థం చేసుకోండి. క్రాష్ డైటింగ్ అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ కొద్దిగా డైట్ చేయడం కోసం అని చెప్పి ఒక 12 అవర్స్ 24 అవర్స్ మానేసే వాళ్ళు కూడా ఉన్నారు. దానివల్ల కంప్లీట్గా ఐరన్, జింక్, బయోటిన్ ఇటువంటి చాలా హెయిర్కి నీడున్న మినరల్స్ అన్నవి కంప్లీట్గా అవి అందకపోవడం వల్ల హెయిర్ ఫాల్ అన్నది విపరీతంగా అవుతుంది. క్రాష్ డైటింగ్ చేయకూడదు. టైట్ హెయిర్ స్టైల్స్ బిగించి లాగి కడతా ఉంటారు. పోనీ హెయిర్స్, బన్స్ అంటారు. వీటి వల్ల అలోపేషియా అన్నది వస్తుందని అర్థం చేసుకోండి. అలానే ఫ్రీక్వెంట్గా హెయిర్ని స్ట్రైట్నింగ్ చేస్తూ ఉంటారు. దాన్ని కాల్ చేసి స్ట్రైట్నింగ్ చేయడం, లేకపోతే కర్లింగ్ చేయడం, ఐరనింగ్ చేయడం, బ్లో డ్రై చేసేయడం, దీనివల్ల హెయిర్ అన్నది బాగా వీక్ అయిపోతుందని అర్థం చేసుకోండి. అలానే స్మోకింగ్, కొంతమంది స్మోకింగ్ కూడా బాగా ఎడిక్ట్ అయి ఉంటున్నారు. ఆ స్మోకింగ్ చేసే వాళ్ళలో కూడా బ్లడ్ సప్లై అన్నది హెయిర్ ఫాలికల్స్కి బాగా తగ్గి హెయిర్ లాస్ అన్నది ఎక్కువ ఉంటుందని అర్థం చేసుకోండి. స్లీప్ క్వాలిటీ అన్నది చక్కగా ఉండాలి. అన్నెసరీ క్రానిక్ స్ట్రెస్ వల్ల కూడా ఈ హెయిర్ ఫాల్ అన్నది ఈజీగా షెడ్ అయిపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. హార్ష్ కెమికల్స్ అండి, కెమికల్స్ కూడా ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. కొన్ని రకాలైన తెలిసి తెలియని డైస్ వాడేయడం, లేకపోతే అది హెయిర్ ఏదో బౌన్సీగా వస్తుందని చెప్పి కొన్ని రకాలైన కెమికల్స్ పెట్టడం, అవి చాలా డ్యామేజ్ చేస్తున్నాయని అర్థం చేసుకోండి. స్కాల్ప్ ప్రాబ్లమ్స్ని ఎప్పుడైనా సరే నోటీస్ చేయండి. డాండ్రఫ్ ఉందా, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా, స్కాల్ప్ అన్నది ఏమన్నా ఇన్ఫ్లేమ్ అయ్యి ఉందా, హెయిర్ ఎందుకని షెడ్ అయిపోతుంది, ఊడిపోతుంది అన్నది గమనించుకోవడం చాలా మంచిది. మీరు ఇటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ కానీ మీరు మెయింటైన్ చేస్తున్నారు అంటే మాత్రం మీ హెయిర్ అన్నది ఖచ్చితంగా ఊడిపోతుందండి. ఖచ్చితంగా ఈ చెప్పిన ఈ 7 అలవాట్లని మీరు ఖచ్చితంగా రెక్టిఫై చేసుకోండి. ఆలోచించండి. థ్యాంక్ యూ.